ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, మరి ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే మనము ఈ దినచర్యను ఆరంభించలేము. ఈ దినము సజీవంగా ఉన్నామంటే యేసయ్య కృప, యేసయ్య దయ. గత రాత్రే, గడిచిన దినమే, గతించిన వారు ఎందరో ఉండి ఉండగా మనలను సజీవులుగా నిలబెట్టి జీవము కలిగిన దేవుని వాక్కుతో ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకాసు వార్త 8వ అధ్యాయము చదువుకుందాం. 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా, ఓ యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు మరి ఈ యొక్క ఉపమానము, విత్తువాని ఉపమానము చెప్తూ బహుజన సమూహము కూడి ఉన్న ఆ యొక్క సమయములో రకరకాల అనుభవాలు, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా పిలువబడుతూనే శ్రమ వచ్చినప్పుడు మరలా దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు, మరి యొక్క మార్గములో వారు పయనిస్తూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో మరి రకరకాలుగా విశ్వాసులను మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మరి ఏదో ఒక కార్యం జరుగుతుందంటే పరుగులు తీస్తూ ఉంటారు. వారి విశ్వాసములో స్థిరులుగా ఉండకుండా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అట్టి వారిని ఈ విధంగా పోల్చాడు. త్రోవ ప్రక్కన పడిన వారుగా, ముండ్ల పొదలలో పడిన వారుగా, రాతి నేల మీద పడిన వారుగా. మరి చూడండి, ఎన్నో విధాలుగా ఆయన పోల్చి ఆయన అంటూ ఉన్నాడు, మంచి నేలన పడిన విత్తనం అనగా దేవుని వాక్యం, మంచి నేల అనగా మన యొక్క హృదయం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయములో, మంచి నేలలో మరి దేవుని యొక్క శక్తి కలిగిన జీవ వాక్కులు విత్తబడుచు ఉండగా మనము ఓపికతో ఫలించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించాలని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించేవారు ఓపికతో ఫలిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది వాక్యం వింటూ ఉంటారు, చాలా బాగా చెప్పారు నా కోసమే అని ఎంతో సంతోషిస్తారు. కానీ వారికి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక సమస్య ఎదురైనప్పుడు వారు వెంటనే విశ్వాసాన్ని వదిలిపెట్టేసి మరలా లోకములో మమేకమైపోతూ ఉంటారు. ప్రభువుకి బాధను, దుఃఖాన్ని కలిగించేవారుగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలైతే ఓపికతో ఫలిస్తారు. యోగ్యముగా దేవుని యొక్క మాటలు విని దానిని అవలంబిస్తారు. మరి నీవు ఏ యొక్క అనుభవములో ఉన్నావు? త్రోవ ప్రక్కన పడిన విత్తనము, మంచి నేల, రాతి నేల, ముండ్ల పొదలు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఓపికతో ఫలించాలి. ఎంతోమంది అంటూ ఉంటారు, వెంటనే నేను అనుకున్నది వెంటనే జరగాలి, లేకపోతే అని చెప్పేసి దేవునికే ఎన్నో మరి వారు ఆంక్షలు పెడుతూ ఉంటారనమాట. ప్రభువా, నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. ఆయన గొప్ప దేవుడు. దేవుని గొప్పతనమును, దేవుని మంచితనమును, దేవుని శక్తిని ఎరిగిన నీవు, అవును ప్రియ దేవుని బిడ్డ, ఎన్నడూ కూడా అట్టి రీతిగా మనము ప్రభుని ప్రశ్నించేవారముగా, ప్రభు విషయంలో ఎన్నడూ కూడా మనము ఆయాసమును, మరి నిరాశను, అపనమ్మికను వ్యక్తము చేయకుండా మంచి నేలన పడిన మరి దేవుని యొక్క వాక్యము మన హృదయములో మరి నూరంతలుగా ఫలించాలని, ఓపికతో ఫలించాలని, యోగ్యమైన రీతిగా దేవుని యొక్క వాక్యమును అవలంబించాలి, అనుసరించాలి. ప్రభు అనుగ్రహించిన కట్టడలను, ఆజ్ఞలను మనము గైకొంటూ దేవుని యొక్క మార్గములో నడిచినప్పుడు ఆయన అంచెలంచెలుగా ఆయన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, ఆయన బిడ్డలను వర్ధిల్లజేస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లినట్లు నీవు అన్ని విషయములలో కూడా నీవు వర్ధిల్లాలని ప్రభు మనతో చెప్తూ ఉండగా, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దుర్దినాలు, అంత్యదినాల్లో దుష్టుడు ఎన్నో విధాలుగా మన విశ్వాసాన్ని చెరపడానికి, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని ప్రశ్నార్థకముగా, అవును, దుర్బోధకులు, అబద్ధ బోధకులు ఎన్నో విధాలుగా సత్యము నుంచి వైదొలిగే విధంగా, మరి భ్రమ పెట్టే విధముగా వారు బోధిస్తూ ఉండగా, నీవు నీ యొక్క హృదయము మరి మంచి నేలను పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించే విధంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఉపద్రవాలు
ఎన్ని శోధనలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా నీవు ఓపికతో ఫలిస్తావు. దేవుని యొక్క వాక్యమును యోగ్యముగా నీవు మరి అంగీకరించి అవలంబించినట్లయితే అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మంచి నేల నుండి మరి విత్తనములు పోలిన వారెవరనగా అంటూ ఉన్నాడు ఆయన. యోగ్యమైన మంచి మనస్సుతో ఈ ఉదయకాలము నీకు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించు. ఓపికతో ఫలించాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిని బట్టి కూడా చింతించొద్దు, భయపడొద్దు, తొందరపడొద్దు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా ఆయన నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఆయన నీకు విజయం ఇచ్చే దేవుడు. ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను సమృద్ధికరమైన దీవెనలో అనేకులకు దీవెనకరంగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టే దేవుడు. కాబట్టి విశ్వాసములో స్థిరులుగా ఉండి ఓపికతో ఫలిస్తూ ప్రభుకి మహిమను ఆరోపిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ శక్తి కలిగిన వాక్కు ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. అవును ప్రభువా, మంచి నేలన పడిన వారెవరనగా నీ వాక్యము విని, అవును ప్రభువా, దానిని యోగ్యమైన రీతిలో ప్రభువా అనుసరిస్తూ అవలంబిస్తూ ఓపికతో ఫలించేవారే. అనుదినము నీ బిడ్డలు నీ వాక్యము వింటూ ఉన్నారు. ఓపికతో ఫలించే బిడ్డలుగా యోగ్యమైన రీతిలో నీ వాక్యము విని, అవునయ్యా, దానిని గట్టిగా పట్టుకోవాలి నాయనా. నీ వాక్యము విని త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఏ విధంగా తండ్రి నాయనా అయ్యా మన్ను లేనందున నాయనా, మరి చెమ్మగా ఉన్నందున రాతి నేలన మరి ముళ్ళ పొదల్లో పడినట్లుగా ప్రభువా తండ్రి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఉండకూడదు, కానీ ఓపికతో ఫలించే బిడ్డలుగా యోగ్యమైన రీతిగా నీ వాక్యం విని దాన్ని అంగీకరించి అవలంబించి తండ్రి నాయన విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి. తండ్రి నాయన సహాయం చేయి. ప్రతి బిడ్డ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయము మంచి నేలవలే తండ్రి నాయన మీరు చదును చేయండి ప్రభువా, మీరు సరి చేయండి. అవును ప్రభువా, జీవము కలిగిన నీ వాక్కులు విత్తుతూ ఉండగా దుష్టుడు ఎన్నో విధాలుగా నీ బిడలను పాడు చేయాలని విశ్వాసములో నుంచి పరిశుద్ధతలో నుంచి నీ బిడలను నాయనా తొలగించాలని ప్రభువా, వారి పరిశుద్ధతను ప్రభువా వారు విడిచిపెట్టి వారిని అపవిత్రం చేయాలని ఎన్నో విధాలుగా నీ బిడలను శోధిస్తూ ఉంటాడు ఈ లోక మనుషుల ద్వారా. అయినప్పటికీ కూడా నీ బిడలు మంచి నేలను పడిన విత్తనము ఏ విధంగా నూరంతలుగా ఫలిస్తూ ఉందో తండ్రి, అట్టి రీతిగా నీ బిడలు ఫలించాలని నీవు తండ్రి ఆశపడుతున్న దేవుడవు. అనేకులకు దీవెనకరంగా నీ బిడలను నిలబెట్టే దేవుడవు. ఎన్ని పరిస్థితులు నీ బిడలకు, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనప్పటికీ, ఎన్ని నిరాశ కృంగ చేసే పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎన్నడూ బెదరక చెదరక తండ్రి అలసిపోక విచారమునకు గురికాక స్థిరులుగా నమ్మకస్తులుగా పరిశుద్ధులుగా యోగ్యులుగా నీ బిడలను ఆశీర్వదించమని, అభిషేకించమని, కాపాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.